ఈరోజు నేను తమిళనాడులో ఫేమస్ అయినటువంటి డిష్ అనమాట, ఒక స్నాక్ ఐటమ్. దాన్ని అడా అని అంటారు దాని పేరు. సో అది ప్రిపేర్ చేయబోతున్నాను. లెట్స్ గో. 2 బనానాస్ తీసుకోవాలి ఒక బౌల్లో. సో ఇలా మంచిగా మెత్తగా చేయాలన్నమాట, స్మాష్ చేసేయాలి మొత్తం 2 బనానాస్ని. చూడండి, మెత్తగా స్మాష్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లం పొడి, తెలుసు కదా. సో మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లాన్ని దంచైనా మెత్తగా దంచి వేయండి. వేసి దాన్ని కూడా మొత్తాన్ని కలపాలి అనమాట. మొత్తం కలిపిన తర్వాత రాగిపిండి ఐడియా ఉందా? రాగిపిండి తీసుకోండి. రాగిపిండి, ఇది అరటిపండు అండ్ బెల్లం పొడి. సో వీటి మొత్తాన్ని కూడా మిక్స్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి పెనం గ్యాస్ మీద పెట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రెసిపీ చేసేటప్పుడు కింద అంటుకుంటే మళ్ళీ రాదు. సో అందుకనే ఆయిల్ ఎక్కువ వేయాలి. ఎక్కువ వేసిన తర్వాత ఒక స్పూన్తో కొంచెం తీసుకొని పెనం మీద వేయాలన్నమాట. అంటే మనం మిక్స్ చేసాం కదా ఆ రెసిపీని, సో దీని మీద వేయాలి. పెనం మీద వేసిన తర్వాత కొంచెం ఆగి, అంటే లో ఫ్లేమ్లో పెట్టాలి, మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కింద చాలా వరకు మాడిపోతుంది. లిటిల్ బిట్ మాడినా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. సో దాన్ని తీసి పక్కా పెట్టుకుందాం అనమాట. సో ఇలా మీకు పెనం మీద చాలా వరకు ఆయిల్ వేస్తారు కదా, మనం చిన్న చిన్న చేసుకుంటున్నాం కదా, కాబట్టి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేయచ్చు. సో ఒకదాన్ని తీసి పక్క పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో. చూస్తారు కదా ఎలా ఉందో. ఓకే, అన్నిటినీ తీసి పక్క పెట్టుకుందాం. చూడండి ఎలా ఉందో. తింటే మాత్రానికి వేరే లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.